మంచి ధర్మంగా దేశభక్తితో విద్య నేర్చుకొని దేశానికి మీరు సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మన విద్యా వ్యవస్థ కూడా ఆ రోజు మన గొప్ప గొప్ప దేశభక్తులు, త్యాగమూర్తులు వాళ్ళ జీవితాలను, వాళ్ళ కుటుంబాలను, వాళ్ళ ఆస్తులను కూడా త్యాగం చేసిన వాళ్ళ దేశభక్తుల చరిత్రను పక్కకు పెట్టి మన మీదికి దండెత్తి వచ్చిన దుర్మార్గుల చరిత్రను కూడా మన మెదళ్లలో చొప్పించారు చిన్నతనంలో. మనకు అప్పుడు తెలియలేదు. ఇప్పుడు ఈ గత 10 సంవత్సరాల నుంచి మనకు ఈ సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్క హిందూ సోదరులకు అందరూ కూడా ఈ వాళ్ళు చేసిన దుర్మార్గాలన్నీ మనకి ఇప్పుడు బయటకు వస్తున్నాయి. మన దేశభక్తులను ఎవరినో ఒక్కళ్ళిద్దని తప్పితే ఎవరిని కూడా మన చరిత్ర పుస్తకాలలో పిల్లలకు పాఠాలుగా వాళ్ళని చేర్చలేదు. అప్పటి కొంతమంది కుహానా లౌకికవాదులు. మరి ఒక సందర్భంలో ఇస్కాన్ వ్యవస్థాపకులు ప్రభుపాదుల వారు ఒక సందర్భంలో చెప్పారు, మెకాలే విద్యా విధానం మన పాఠ్యపుస్తకాలలో పెట్టి మన హిందువులను మనము నాశనం చేయాలంటే యుద్ధాల ద్వారానో వ్యాపార ద్వారాలోనో మనం నాశనం చేయలేము. మన విద్యా విధానం ద్వారానే పిల్లలప్పటి నుంచి వాళ్ళ మెదళ్ళలో చొప్పిస్తే మొక్కై వంగంది మానై వంగున అంటారు. బాల్యంలోనే మనకు విద్యా వ్యవస్థలోనే ఇటువంటి దుర్మార్గుల పాఠాలను మన మెదళ్ళలోకి చొప్పించి విద్యా వ్యవస్థను నాశనం చేశారని చెప్పి ఇస్కాన్ వ్యవస్థాపకులు ప్రభుపాదుల వారు ఒక సందర్భంలో చెప్పారు. మెకాలే విద్యా విధానము ఎవరో కాదు, ఇంగ్లీష్ వాళ్ళు తీసుకొచ్చిన మెకాలే విద్యా విధానం. దానికి బ్రాండ్ అంబాసిడర్ మన నెహ్రూ గారే. అందులో ఏమాత్రం నిర్మోహమాటం లేదు చెప్పడానికి. మన మొదటి ప్రధానమంత్రి నెహ్రూ గారు దానికి బ్రాండ్ అంబాసిడర్. గొప్ప గొప్ప 20 ఏళ్ళకే ఉరితాడును ముద్దాడి వాళ్ళు స్వర్గస్థులైనారు. అటువంటి మహానుభావుల చరిత్రలను కూడా పక్కకు పెట్టి దుర్మార్గుల చరిత్రలను మనకు మెదళ్ళలో ఒప్పించారు. ఇప్పుడిప్పుడు కూడా మార్పు వస్తుంది. విద్యా విధానాన్ని అంతా మన కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు ప్రక్షాళన చేస్తుంది. కాబట్టి మీరు కూడా దేశభక్తితో, ఇప్పుడు ఇందులో 50 మందే ఉన్నారు, ఈ 50 మందికో 40 మందికో చెప్తే అవుతుందా అనుకోకండి. భగవద్గీత విన్నది ఒక్కడే, శ్రీకృష్ణుడు చెప్పంగా భగవద్గీత విన్నది అర్జునుడు ఒక్కడే యుద్ధరంగంలో. తెలుసు కదా మీకు చదివితే మీకు రాబోయే కాలంలో తెలుస్తుంది. భగవద్గీత విన్నది ఒక్కడే 1000 సంవత్సరాల కింద. అది ఇప్పుడు ప్రపంచానికే దశ దిశ నిర్దేశం చేస్తుంది. భగవద్గీత మానవ జీవితానికి సంబంధించిన చిన్నతనంలోనే ఈరోజు చిన్న చిన్న పిల్లలు